హాయ్ ఫ్రెండ్స్, నా పేరైతే రాము. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మా తోటలో ఒక 20 మొక్కలు 30 మొక్కలు జీడి మొక్కలు ఉంటాయి. చూశారు కదా ఎంత పూత మీద ఉందో. పిందులు కూడా తయారయ్యాయి. ఇవి పిందులు, జీడి పిందులు తయారయ్యాయి. వీటికి పూత మందు కొడటానికైతే పూత మందు కూడా కొనుక్కొచ్చానండి నేను. అవి ఒక 1500 అయింది ఆ పూత మందు. ఇక స్పేర్ చేద్దాం చూస్తున్నాను. ఈ లోపల ఏమైందంటే, మేము నిన్న కలుపు మందు కొడటానికి వెళ్ళి వచ్చేసరికి సాయంత్రం అప్పుడు మంచి భారీ వర్షం అయితే పడింది. భారీ వర్షం పడటం మీద మా తోటలో పెద్ద పెద్ద కొమ్మలు అయితే ఇరిగిపోయాయి. అసలు ఏం లేదు, మొత్తం ఒక రౌండ్ కింద సుడిలాగా చుట్టుకుంటూ గాలి అట్ట వెళ్ళిపోయినట్టు ఉంది. రౌండ్ కింద మొత్తం చెట్లు అయితే ఎరగ తీసుకుని పడిపోయినాయి. మొలక చెట్లు మొత్తం అన్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అవి మొత్తం చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లేట్ అయ్యేందుకు వీడియో దగ్గర వెళ్ళిపోదాం. చూడండి అండి, చేతికి వచ్చిన జీడి కొమ్మలు మొత్తం ఇరిగిపోయినాయి. పూత వచ్చేసి ఉంది. ఇంకొక వారం ఆగితే కాడందలే కానీ అంటుకొని మరి ఆగిద్ది చచ్చిద్ది తెలియట్లే. ఇక లేపటాకూడదా ఇది? మొత్తం చిన్న చిన్న పింద మీద ఉంది చూడండి ఒకసారి. ఒక 30 మొక్కలు ఉంటాయి మొత్తం. హైబ్రిడ్ చెట్లు ఇవి జీడి మొక్కలు. ఏం మరి ఒక చెట్టు కనపడుతుంది. దీనికి 2 టిక్కీలు గింజలు అయితే 2 టిక్కీలు ఉన్న గింజల చెట్లు ఇరిగిపోయినాయండి. ఇంకో చెట్లు ఉన్నాయి, ఇంకా చూపిస్తా. ఇటు లేవు, ఇటు ఉన్న చెట్లు మొత్తం తీపిచ్చేసిన. పాముల తోట దెబ్బ అవుతుందని. ఇది ఎకరం మొక్క అండి మాది, పాముల తోట. ఇందులో జీడి మొక్కలు, ఫస్ట్ జీడి మొక్కలు వేసిన, తర్వాత పాముల మొక్కలు వేసిన. ఈ జీడి మొక్కలు ఈ సంవత్సరం ఏరి వచ్చే సంవత్సరం తీసేద్దాం మామూలుగా ఉంచామండి. పూత మందు కూడా కొడదామని పూత మందు పట్టుకొచ్చా. అది ఏది అది అంటుకునే ఉందా? మరి చెట్టు చూడండి ఒకసారి ఎంత చెట్టు ఉంది. మొత్తం ఎరగ తీసుకుని పడిపోయింది. ఈ చెట్టు ఇరిగే టైంలో ఉందలే కానీ కొమ్మ గాలి అంత రాలేదనుకుంటా లోపలికి. చెట్టు ఏర్లే ఈ చెట్టు ఎరక తీసుకుని పడింది కదా. ఎంత లోపలికి కట్టేసినారు గాలి. ఈ మూల నుంచి వెళ్ళినట్టు ఉంది. ఇది ఇటు నుంచి వచ్చింది చూడి. ఆ చెట్టుకి ఈ చెట్టుకి అట్ట ఆ చెట్టుకి తగులుకుంటే వెళ్ళింది ఇటు మూలకి. అందుకే అటు పల్ల
ఇంత పెద్ద చెట్లు ఎరగ తీసుకుని పడ్డాయి అది. ఇటుకెళ్ళి రాలేదు అనుకుంటా గాలి. సుడి వచ్చాడు సుడి గాలి. ఈ చెట్టు బతికిద్దులే కొంచెం. పాము చెట్టు పడింది ఇక పాము చెట్టు అట్టేమో సరే. ఈ సంవత్సరం ఏరు నరకటమే. ఒకవేళ ఎండిపోయిన కొమ్మలు ఏమి ఎండితే పూత మీద ఉంది నరకటానికి. ఇంచు వచ్చింది సుడిగాలి. ఎట్లా వచ్చి దీని జరిగి దాని జరిగింది. ఏయ్ రిటీరు మొలక చెట్టు కాపులోకి వచ్చిన చెట్టు పైపోయింది కదా. కాపుతాయి ఈ సంవత్సరం. ఇది అయిపోయింది కదా, అయిపోయింది దీనిపైన. మొలక చెట్టు మొత్తం ఇడిపోయింది. కాసే చెట్టు ఇరిగిపోయింది కదా. చిన్న బద్ద ఒకటి మిగిలింది అట. పాము చెట్టు అందుకటి. పాము చెట్లు మూసేసినాయి కానీ ఈ సంవత్సరం అంతే. అవి దీని తగల ఇక అట్ట కొట్టేసింది. రౌండ్ రౌండ్గా గిర్రం తిరుక్కుంటే వెళ్ళిపోయింది. ఇదేంటి చామర బద్ద ఇరిగిపోయింది. పిలిచి మీద ఉంది ఒక పక్క. ఇది వెళ్ళి పోలిందా ఇది తీసేస్తాం. ఇక రేసుకెళ్ళి వచ్చి మొత్తం రౌండ్ రౌండ్ తిరుక్కుంటూ వెళ్ళి ఉంటుంది గాలి. మొత్తం ఎరగ దొక్కుంటూ వెళ్ళింది. కాసేకాడ కాపితే కాయని తీసేస్తాం ఈ సంవత్సరం. కొమ్మలు అయితే మొలక చెట్టు మట్టిగా అట్ట ఇడిపోయాయి. జీడి చెట్లకి అయితే కొన్ని ఏమో ఏర్లు పెట్టి పక్కకు పడిపోయాయి. కొన్ని ఏమో పెలిసి మీద మామూలుగా అట్ట ఇరిగి అట్ట ఉన్నాయి, వాలిపోయి ఉన్నాయి. ఇవి ఈ సంవత్సరం మట్టిగా కాయటానికి అయితే వీలు ఉంటుంది అనుకుంటా అండి. మామూలుగా ఇరిగి పక్కగా ఇడిపోలేదు. ఈ సంవత్సరం మట్టికి చూసి చెట్లు అయితే తీసేస్తాము. ఎందుకంటే పాముల చెట్లు చూడండి చిన్న మొక్కలు ఈ ఎదగట్లేదు, ఆ నీడ బారిపోయి. ఓకేనండి, చూశారు కదండి. మొత్తం కొమ్మలు మొత్తం అన్నీ ఇరిగిపోయాయి. అసలు ఏం లేదు, నాశనమే. ఈ సంవత్సరం ఈ 20 చెట్లలో వచ్చే లాభం కూడా అన్నీ పోయినట్టేనండి. ఓకే, నేను ఇప్పుడు ర్యాక్స్ తొక్కటాకైతే వెళ్తున్నాం. రాత్రి భారీ వర్షం పడింది. దాని మీదుగా అక్కడ చాలా పొగాకు అన్నీ కూడా తడిసిపోయింది. రాత్రి అయితే వెళ్ళి తొక్కాము. పొగాకు ర్యాక్స్ కొంత తొక్కాము, ఇంకొంత తడిసిపోయి ఉంది. అదైతే ఇప్పుడు వెళ్ళి అది కొంచెం ఎండగా ఆరిపోయి ఉంటుంది కదా, ఇప్పుడు తొక్కాలి. ఓకే ఫ్రెండ్స్, ఆడికి వెళ్ళాక వీడియో అయితే చూపిస్తాను.
రాత్రి వర్షానికి మిగిలిన పొగాకు ఇది తడిసిపోయింది బాగా. ఇప్పుడు తొక్కడానికి వచ్చిన టైం 10 అయిందండి. కర్రలు మొత్తం ఎడంగ పెట్టి తడిసిన కర్రలు కొస అయితే ఉడదీసిను. ఒక గంట కూర్చున్నాక ఈ ఉన్న 2 పొత్తులు 3 పొత్తులు అయితే ఈ ర్యాక్స్ తొక్కి ఇంటికి అయితే వెళ్ళాలి. ఆల్రెడీ ఇక్కడ తొక్కిన పొత్తుల్ని తీసుకెళ్ళిపోయారు ఓనర్ గారు. మేము ఆరుగురం వచ్చిన వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నం అయితే తింటున్నాం. మాది బంగాళదుంప కూర అండి. ఈరోజు తిరణాలకి అయితే వెళ్ళట్లేదు, రేపైతే తిరణాలకి అయితే వెళ్తాం. వెళ్ళాక వీడియో అయితే ఇస్తానండి. ఓకేనండి. ఇప్పుడు మా కూర ఎలాగుందో చూపిస్తాను చూడండి. ఎట్లా ఉంది? బాగుందా? కుళ్ళిపోయిందా? నువ్వు నేను వండుకో, నువ్వు తిని ఎట్టని చెప్పాలి కానీ నేను దీన్ని చెప్పిందా? అన్నం తింటుంది. బంగాళదుంప కూర ఎలాగ ఉందనేది అసలు చూద్దామని ఒక ముద్ద పెట్టమని తింటున్నారు, అంతేనండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇటువంటి మంచి వీడియోలు మీ అందరికి కూడా నేను పంపిస్తాను. రేపు మంచి బ్లాగ్తో మీ ముందు ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.